బ్రేకింగ్ న్యూస్ పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం బయట చాలా ధూమం రేపుతున్నాయి. రీసెంట్ గా ఈ ఆపరేషన్ కగర్ గురించి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు మోడీ అమిత్ షా గారు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందా? దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్, ఈ ఆపరేషన్ కగర్ని ఆపండి అంటూ కూడా ఆయన మాట్లాడారు. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు శత్రు దేశమైన పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ శాంతి చర్చల ద్వారా ఆపేశారే, మరి ఈ ఆపరేషన్ కగర్ ద్వారా ఎందుకు ఈ నక్సలైట్లని కాల్చి చంపడం ఆపట్లేదు? ఈ ఆపరేషన్ కగర్ ఎందుకు ఆపట్లేదు? వీళ్ళు మన భారతీయులే కదా, వీళ్ళతో శాంతి చర్చలు జరపొచ్చు కదా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఈ ఆపరేషన్ కగర్లో చనిపోయారో కొన్ని మృతదేహాలు అప్పగించారు, మరికొన్ని మృతదేహాలు మాత్రం అప్పగించలేదు. అండ్ హిందూ ధర్మ ప్రకారం మరి వాళ్ళకి కర్మకాండాలు జరిపించాలి. మరి మోదీ అమిత్ షా ఇద్దరు కూడా మీ హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాం, హిందువుల గురించి పోరాడతాం అంటూ కూడా చెప్తా ఉంటారే ఈ బీజేపీ పార్టీ. మరి వీళ్ళు ఎందుకు మరి మరి వీళ్ళని వాళ్ళ బాడీని అప్పగించి ఆ హిందూ ప్రకారంగా కర్మకాండ ఎందుకు చేయించట్లేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే అసలు నక్సలైట్ అంటే ఏంటి, నక్సలైట్ అంటే ఆకలి గురించి, నక్సలైట్ అంటే జరుగుతున్న దాడులు దోపిడీల గురించి, వాటి గురించే కదా పోరాడేవాడు నక్సలైట్ అంటే. అడిగినోడేమో నక్సలైట్, అడిగిన వాడు ఆల్రైట్ అంటూ కూడా ఈయన మాట్లాడడం జరిగింది. ఒకసారి ఈయన మాట్లాడిని కూడా ఒకసారి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఈయన ఏదైతే మాట్లాడారో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా ధూమరం రేపుతున్నాయి. అండ్ కొంతమంది ఇతనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే మరి కొంతమంది ఇతనికి యాంటీగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఇతను ఏం మాట్లాడాడు, ముఖ్యంగా చాలా అంశాలపైన ఈయన టచ్ చేసుకుంటూ మాట్లాడారు. అండ్ ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తూనే వాళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడారు. మీరు హిందూ ధర్మం గురించి పోరాడుతూ అంటున్నారు, మరి అలాంటి హిందూ ధర్మం పాటిస్తున్న దేశంలోనే మరి దాడులు దోపిడీలు జరుగుతున్నాయి, వాటిని ఎదిరించేవాడే కదా నక్సలైట్. మరి వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? ముఖ్యంగా ఈ ఆపరేషన్ కగర్ పేరుతో నక్సలైట్లతో పాటు కొంతమంది ఆదివాసులు కూడా చనిపోతున్నారు. దయచేసి మీరు ఆపాలి, మీరు ఆపకుంటే నేను ఆపాలా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఒకసారి వివరిస్తాను నేను మీకు పూర్తిగా. ఆపరేషన్ కగర్ ని వెంటనే ఆపి శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ సందేశాత్మక ప్రసంగం చేశారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి. శత్రు దేశమైన పాకిస్తాన్ తో చర్చలు జరిపి ఆపరేషన్ సింధూర్ని ఆపేసరే, మన భారత మాత బిడ్డలైన నక్సలైట్లతో చర్చలు జరపకుండా వాళ్ళని అంత దారుణంగా చంపడం చాలా దారుణం అనే ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ నారాయణ మూర్తి. ఆపరేషన్ కగర్ ఇష్యూపై స్పందిస్తూ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ నారాయణ మూర్తి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ గారికి అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్న, శత్రు దేశమైన పాకిస్తాన్ వాళ్ళంతా శాంతి చర్చలు జరిపారని ఆపరేషన్ సింధూర్ని ఆపేశారే, మరి ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళని ఆపరేషన్ కగర్ పేరుతో చంపేస్తుండటం ఎంత దారుణం. ప్రజల పక్షాన యుద్ధం చేస్తున్న నక్సలైట్లను మీరు చంపేస్తున్నారు. మేము మాత్రం శాంతిని కోరుకుంటున్నాం. ప్రాణాలను తెగించి వచ్చాం ఇక్కడికి. అమ్మని నాన్నని బాబుని ఇల్లు వాకలి సమస్తం వదులుకొని ఇక్కడికి వచ్చాం. ప్రాణం అంటే మాకు భయం లేదు, మా కోసం మేము శాంతి చర్చలు జరపమని చెప్పడం లేదు. అమాయకులైన ఆదివాసులు చనిపోతున్నారు, ప్లీజ్ సార్ వాళ్ళు చావకూడదు, శాంతి చర్చలు జరపండి అంటే మీరు శాంతి చర్చలు జరపరా? ఎంత దారుణం అండి ఇది అని, ఇది అన్యాయం అంటూ కూడా శత్రు దేశమైన పాకిస్తాన్ తో చర్చలు జరిపారు, కానీ దేశంలో పుట్టిన ఈ భారత మాత బిడ్డలైన వీళ్ళు శాంతి చర్చలు జరపడం లేదంటే ఎంత అమానవీయం. కనీసం ఇప్పటికైనా ఆపరేషన్ కగర్ ని ఆపి శాంతి చర్చలు జరపండి మోడీ గారు. కగర్ అంటే అంతం, దిస్ ఈజ్ ఫైనల్ వార్ బిట్వీన్ నక్సల్ అండ్ గవర్నమెంట్. వాళ్ళు ఛాలెంజ్లు చేస్తున్నారంటే ఏమనుకోవాలి? నక్సలైట్ అంటే ఎవరు? ఆకలి ఉన్నంత కాలం, దోపిడీ ఉన్నంత కాలం అడిగినోడే నక్సలైట్, అడగనోడు ఆల్ రైట్. నక్సలైట్ అంటే వాళ్ళు కూడా మన భారత మాత బిడ్డలే సార్. మాట్లాడితే హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాం అంటున్నారు, హిందూ దేశం అంటున్నారు. అలాంటి హిందూ దేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారమే కర్మకాండ జరపాలి. ఇంకెవరైనా చనిపోతే అలాంటి కర్మకాండ జరిపించుకోవడానికి వాళ్ళ సవాళ్ళను కూడా ఇవ్వడం లేదంటే ఏంటి సార్ ఇది? ఇక మీరేం హిందువులు, మీరేం హిందూ పార్టీ, హిందూ సాంప్రదాయం ప్రకారం జరగాల్సిన కర్మకాండాలని సైతం అడ్డుకుంటున్నారంటే ఇక మీరేం హిందువులు, మీకు హిందూయిజం ఏం రెస్పెక్ట్ ఉందంటూ శాంతి చర్చలు జరిపి వాళ్ళని బతకనివ్వండి సార్, కాల్పులు ఆపండి సార్, ప్లీజ్ మోడీజీ, అమిత్ షాజీ దయచేసి ఆపండి సార్. ఆకలి బాధలు, దోపిడీ బాధలు ఉన్నంత కాలం తిరుగుబాటు తప్పదు, కాబట్టి ఆపరేషన్ కగర్ పేరు చెప్పి ఎవరిని చంపొద్దు సార్. సో గైస్,
సో, ఆర్ నారాయణమూర్తి గారు ఈ రకంగా మాట్లాడడం అయితే జరిగింది. మీరు మీరసల నిజంగా హిందువులేనా? హిందూ సాంప్రదాయం ప్రకారం కర్మకాండాలు జరిపించాల్సిన మీరు వాళ్ళ బాడీలను కూడా అప్పగించట్లేదు. ఆ రకంగా కూడా కర్మకాండాలు జరిపించట్లేదు. ఇక మీరేం పాటిస్తారో హిందూ సాంప్రదాయం అంటూ కూడా ఇతను మాట్లాడడం జరిగింది. మరి పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే చాలా మంది రోజుకొక పేరుగాల్చిన నక్సలైట్లందరూ కూడా చనిపోతున్నారు ఈ ఆపరేషన్ కగర్‌లో. ఇప్పటికే చాలా మంది దీన్ని ఖండిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఆపరేషన్ కగర్ అంటే పూర్తిగా అంతం నక్సలైట్‌లని పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నమే ఇది అంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అండ్ ఒక పక్క ఆపరేషన్ సింధూర్‌తో దాడులు చేస్తున్న పాకిస్తాన్ పైన శాంతి చర్చలు జరిపి ఆపేశారు. మరి ఈ నక్సలైట్‌లతో ఎందుకు శాంతి చర్చలు జరపట్లేదు? వాళ్ళకొక న్యాయమో, మనకొక న్యాయమా?